మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండ నందు 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు హాజరై ఈ రోజు మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమనగా గతంలో దాదాపు 100 సంవత్సరముల కిందట నిర్మించినటువంటి ఈ దేవస్థానాన్ని మళ్ళీ పునర్నిర్మించి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ సందర్భంగా జగద్గురులు శృంగేరి పీఠాధిపతి వారిచే మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపు 7 రోజులు. 7 రోజుల్లో భాగంగా 14వ తారీఖు నుంచి 19వ తారీఖు ప్రతిరోజు నిత్యము సాయంత్రం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. మొదటి రోజు 14వ తారీఖున కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగింది. 15వ తారీఖున భక్త ప్రహ్లాద నాటకం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శన చేయించాము. అలాగే గోదా కళ్యాణం అనే ప్రత్యేక నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 16వ తారీఖు శుక్రవారం శ్రీనివాస కళ్యాణం నాటకంతో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైల దేవస్థాన ఆస్థాన నాట్యాచార్యులు శ్రీ సాయి కుమార్ గారిచే కూడా ప్రత్యేక నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. 17వ తారీఖున శ్రీ సాయి సుప్రియ వారిచే శ్రీ రామాంజనేయ అనే నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దానితో పాటు కూచిపూడి భరతనాట్య ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. 18వ తారీఖున ఆంధ్ర నాట్య ప్రదర్శన మరియు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా స్వామివారికి మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందుకోసమని ఈ రోజు నిక్షిత శ్రీ నృత్య కళాశాల వారిని పిలిపించి రామాయణ పట్టాభిషేకం అనే ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి స్వామివారికి ఘనంగా ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ఇప్పుడు లక్షితాశ్రీ అనే నాట్య బృందం వారు ఇప్పటికే అనేక ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు ఇంకా కూడా ఈ దేవస్థానంలో వారికి అనేక ప్రదర్శనలు ఇవ్వడానికి కూడా మేము అవకాశం కల్పించడం జరుగుతుందని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు సాయి లక్షితాశ్రీ. నేను దాదాపు 2600కు పైగానే నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. అందులో భాగంగా ఇక్కడికి రావడం ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఏమో, కొత్త ప్రదేశం కదా అని అనుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా ఈ నేచర్ గాని, ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎంట్రన్స్ అయితేనే ఆంజనేయ స్వామి గుడి గాని, ఇక్కడ వచ్చిన తర్వాత దేవాలయం స్వామి వారిని చూస్తుంటే మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది. ఇంత మంచి అవకాశాన్ని ఇక్కడ నాట్యంతో స్వామికి నీరాజనం చేసే అవకాశం మాకు ఇచ్చిన యువసారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా టీం మొత్తం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఇంత మంచి అవకాశాలు మరెన్నో ఇలాంటి అవకాశాలు కళాకారులకి ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు.